బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశానికి టీవీ పరిశ్రమ వాళ్లను ఎందుకు పిలవలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక చైర్మన్ నాగబాల సురేష్ కుమార్ ఘాటు కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఫిలిం ఇండస్ట్రీ అంటే ఓన్లీ నిర్మాతలు, దర్శకులు, నటులే కాదు. ఇక్కడ 24 క్రాఫ్ట్ల నుంచి వేలాది మంది కార్మికులు ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ కార్మికుల పక్షాన అక్కడ ఒక్క వాయిస్ కూడా వినిపించలేదు. కార్మికులకు కావాల్సిన ఇళ్ల స్థలాల గురించి, లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, లేదా ఆరోగ్య బీమా గురించి, జీవిత బీమా గురించి, మనకు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో ఉన్న కార్మికులు, టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా మన వాళ్ళు చనిపోతే ఎలాంటి సహాయాలు కూడా మనకు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీ ఇవాళ కోట్లాది రూపాయల డబ్బు ట్యాక్సుల రూపాయన ప్రభుత్వాలకు చెల్లిస్తున్నది. 100 కోట్ల రూపాయలు టీడీఎస్ కావచ్చు, వేరే రకాల మన సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ, ఇలాంటి ట్యాక్సుల రూపాయన. కానీ ప్రభుత్వం మన కోసం ఏం చేస్తున్నది? ఆ వాయిస్ ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రీ తరఫున వినిపించి ఉంటే పెద్ద మనసుతో ఆయన కూడా కొన్ని నిర్ణయాలు మన కార్మికుల కోసం ప్రకటించి ఉండేవాళ్ళు. కానీ నిర్మాతలు ఎంతసేపు రేట్లు పెంచడం గురించి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడినారు తప్ప ఇండస్ట్రీ పరిశ్రమకు కావలసిన అసలైన అవసరాల గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అవార్డులు, గద్దర్ అవార్డ్స్ ఇస్తామని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. అదే అవార్డ్స్ గురించి మళ్ళీ మాట్లాడారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ గురించి వాళ్ళు ఆల్రెడీ హామీ ఇచ్చారు, దాని గురించి మళ్ళీ మాట్లాడారు. కొత్తగా మాట్లాడింది ఏమున్నది? ఏం మాట్లాడలేదు. ఇది బాగా అనిపిస్తుంది. ఇండస్ట్రీ అంటే ఇవాళ హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీకి ధీటుగా సమానంగా టెలివిజన్ ఇండస్ట్రీ ఎదిగింది. 148 ఛానల్స్ ఇక్కడ డైరెక్ట్గా నడుస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ నడుస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ నడుస్తున్నాయి. వేలాది మంది కార్మికులు టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. రోజు సుమారుగా 120 టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన సీరియల్స్ షూటింగ్ నడుస్తూ ఉన్నాయి. వేలాది మంది కార్మికులు అందులో పనిచేస్తూ ఉన్నారు. దిల్ రాజు గారు ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మనే కాదు, ఆయన ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. వారికి మనం ఇండస్ట్రీ తరఫున ఇవన్నీ కనుక వినిపిస్తే అటు దిల్ రాజు గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరి అయిన విధంగా స్పందించి ఈ మొదటి సమావేశంలో ఇండస్ట్రీ పరిశ్రమకు, అంటే ఏదైతే చాలా రోజుల నుంచి తపన పడుతున్నామో, వెయిట్ చేస్తున్నామో, ప్రభుత్వం నుంచి మనం కొన్ని కావాలని కోరుకుంటున్నామో ఆ వరాలు లభించే ఉండేవి, మనం అది మిస్ అయ్యాం. కాబట్టి ఈ మీటింగ్ అంతే.